कृष्ण समर्थ सद्गुरु देवाय नमः। అందరిని కడుపు రేఖలుగా పెట్టుకొని ధ్యాన పోస్చర్లో కూర్చుని నిదానంగా మనము చెప్పే విషయాలని మనం చేసుకుందాము. ఒకసారి నిన్న 12 ఆగస్టు మేడం బ్లావెట్స్కి పుట్టినరోజు నాడు మనము ఒక వీడియో పంపించుకుని కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అందులోని 3 పాయింట్స్ ఒక్కసారి వాడు గుర్తు చేసుకుందాము. మెయిన్ పాయింట్స్ ఏంటి? నిన్న మనం చెప్పుకున్న విషయము, ఇది పదములు పదార్థముగా మార్చే విద్య ఆధ్యాత్మిక విద్య, యోగ విద్య. పదములు పదార్థముగా మార్చే విద్య. అది ఎలా జరుగుతుంది అంటే, కాలచక్ర భ్రమణంలో పదములే పదార్థములుగా మార్చబడతాయి. అంటే కాలచక్ర భ్రమణంలో పదములు పదార్థములుగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది రెండవది. మూడవది ఏంటంటే, మనము లక్ష్యాన్ని సాధించామా లేదా అనేది కాదు ఇంపార్టెంట్, అసలు పూర్తిగా సక్సెస్ఫుల్ అయ్యామా కాదా అనేది కాదు ఇంపార్టెంట్, ప్రయత్నం చేశామా లేదా అది ఇంపార్టెంట్. మన వైపు నుండి ప్రయత్న లోపం ఉండరాదు. ఇది మాస్టర్ గారు చెప్పే విషయం. నిన్న యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ని ఒక సెపరేట్ క్లాస్ లాగా చెప్పుకుందాం అనుకున్నాము. బట్ ఒక వీడియో లాగా డెపిక్ట్ చేస్తే వీడియోలో చాలా బాగుంది అనుకుని ఆ వీడియోలా పంపించబడింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడవలసింది. నిన్న మనము మేడం బ్లావెట్స్కి పుట్టినరోజు నాడు షేర్ చేసుకున్న వీడియో. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు మనము సౌందర్య లహరి లేక లలితా విద్య, ఇది మనల్ని ఎటువైపు తీసుకొని వెళ్తోంది? ఆ లలితా విద్య, సౌందర్య లహరి మనల్ని సమర్థ స్పర్శలో ఎలా కోఆపరేట్ చేస్తుందని నేర్చుకోబోతున్నాము. సూర్యుడి గురించి చెప్పే మంత్రమేమో గాయత్రి మంత్రము, చంద్రుడి గురించి చెప్పే మంత్రము షోడశి మంత్రం. షోడశ కళలు అంటే 16 కళలు అనుకుంటాం కదా, చంద్రుడికి చెప్పుకుంటాము. కనుక చంద్ర విద్య అన్న, షోడశ విద్య అన్న, శ్రీ విద్య అన్న ఒకటి. ఆధ్యాత్మికతలో ఈ రెండే ఉన్నాయి అంటారు మాస్టర్ గారు. గాయత్రి మంత్రం ద్వారా వచ్చే సూర్య విద్య, ఇంకా షోడశి మంత్రం ద్వారా వచ్చే చంద్ర విద్య లేక శ్రీ విద్య. ఆధ్యాత్మికతలో ఇవి రెండే ఉన్నాయి, మూడో విద్య లేదు అనుకుంటూ, ఆ మూడోది ఎలా వస్తుంది అంటే, ఈ రెండిటి యొక్క కలయిక వలన, ఈ రెండిటి యొక్క సూర్య చంద్ర విద్యల సంయోగం వలన అగ్ని విద్య వస్తుంది అని చెప్తున్నారు. గాయత్రి మంత్రం, చంద్ర విద్య, గాయత్రి మంత్రము, ఈ రెండిటి కలయిక వలన అగ్ని విద్య వస్తుంది. ఇంకా గురువుల గురించి చెప్పుకుంటే, ఒక సంకల్ప మాత్రం చేతే అనేక సిద్ధులు మనకి ఇవ్వగలిగే గురువుడు అగ్నిని చాలా అవలీలంగా పుట్టించేస్తాడు. చంద్రుడు సూర్యుడి యొక్క కలయిక వలన అగ్ని వస్తుంది అని చెప్తూ, దానిని మన శరీరంలో సుషుమ్నా నాడి అంటాము. మన శరీరంలో ఈగ, పింగళ, సుషుమ్న అనే నాడులు ఉంటాయి. ఈ సుషుమ్న నాడి వలన అనేక రకాలైన సిద్ధులు, అనేక రకాల విధులు లభ్యమవుతూ ఉంటాయి. ఇది ఊరికే జస్ట్ అలా మెన్షన్ చేశారు మాస్టర్ గారు. ఎందుకంటే ఏది చెప్పుకున్నా ఫస్ట్ మన శరీరంలో ఉన్న దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి అని చెప్తారు మాస్టర్ గారు. కానీ ఈ బేసిక్స్ విద్య తెలియని వాళ్ళు విద్య గురించి మాట్లాడటం వలన అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికత యొక్క సైన్స్ తెలియకుండా ఆధ్యాత్మిక జగత్తులో ఎంతో విలువైన పేర్లైన పరశువేది, కల్పవృక్షము, కామధేను అని మనం మాటి మాటికి వింటూ ఉంటాం కదా. ఒక విలువైన నిధుల కింద చెప్పుకుంటూ ఉంటాం మనం ఆధ్యాత్మిక విద్యలో. కానీ భౌతిక విద్యలోని వరకు వాటిని లాక్కొచ్చి ఆధ్యాత్మికత యొక్క స్థాయిని మనము గంగలో దింపేశాము అంటారు మాస్టర్ గారు. ఎందుకంటే వీటిని ఎంత స్థాయిగా చెప్తారు అంటే, లలితా సహస్రనామం ఈ మూడింటి గురించే చెప్తుంది అంటారు. సూర్య చంద్రాగ్ని లోచన, ఇదేంటంటే
లలితాదేవికి ఉన్న పేరు, అలాగే శివుడికి కూడా అదే పేరు ఉంది. సూర్య చంద్ర అగ్ని లోచనుడు అని. ఆధ్యాత్మికత మొత్తం కూడా ఇటు గాయత్రి మంత్రము సూర్య విద్య, అటు షోడశి మంత్రము చంద్ర విద్య, ఈ రెంటి కలయిక వలన ఏర్పడిన అగ్ని విద్య. ఈ రెంటి కలయికతో ఏర్పడే అంటే ఏంటంటే అగ్ని, ఈ రెండు కలిగా వచ్చిన అగ్నితోని వేదాలు కూడా మొదలవుతాయని చెప్తారు కదా. అగ్నిమీడే పురోహితం అని మొట్టమొదటి వాక్యం ఋగ్వేదంలో అగ్ని సూక్తం యొక్క వాక్యము అని చెప్పుకుంటాము. అగ్ని సూక్తమే వేదాది సూక్తము, అంటే వేదాలు అగ్నితోనే మొదలవుతాయి అని. కానీ అసలు యాక్చువల్గా అగ్ని అంటే ఏంటో అర్థం చేసుకోండి. అటు సూర్యుడు ఇటు చంద్రుడు, ఈ రెండింటిని కలిపితే వచ్చేది అగ్ని అని చెప్పుకుంటూ, మనం సూర్యుడిని చంద్రుడిని కలపగలమా అసలు? వాళ్ళు ఎదురెదురుగా ఉంటారు, ఒకటిగా అవ్వలేదు. చీకటి వస్తే సూర్యుడు రాడు, సూర్యుడు ఉంటే చీకటి రాదు. మరి ఈ రెంటిని కలపడం ఎలా, అగ్ని ఎలా వస్తుంది అని చెప్తూ, ఈ విషయాన్ని భగవంతుడే పరిష్కారం చేయలేని విషయాన్ని ఋషులు పరిష్కారం చేశారు అంటారు మాస్టర్ గారు. అదెలా అంటే సంధ్య ద్వారా ఇటు సూర్యుడు అస్తమించలేదు, అటు చీకటి ఇంకా రాలేదు. ఈ మధ్యకాలాన్ని పట్టుకోండి, అదే సంధ్యాకాలము. దాన్ని పట్టుకోండి అన్నప్పుడు ఆ సంధ్యాకాలంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కానీ అక్కడ అగ్ని ఉంది. ఆ అగ్నిని మీరు పట్టుకోండి. అందుకని మనము అనేక సాధనలను ఈ అగ్నిని పట్టుకోవడానికి సంధ్యాకాలంలో చేస్తాము. సంధ్యోపాసన కూడా చేస్తాము. సంధ్యోపాసన అంటే మనము అగ్నిని ఉపాసన చేస్తాము. మనకి ఇది ఫస్ట్ టైం వింటున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ సందేశం ఇది. సూర్యుడిని అగ్ని చంద్రుడిని కలిపితే వచ్చేది అగ్ని. కానీ మనం చేసే సంధ్యావందనము, ఋషులు చేసే సంధ్యావందనము చాలా వేరుగా ఉంటుంది అంటారు మాస్టర్ గారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం మాటికి చెప్పుకుని సూర్యకిరణ విజ్ఞానమే మనం చెప్పుకుంటున్నాము, సోలార్ కాన్షియస్నెస్. ఈ సోలార్ కాన్షియస్నెస్ లో మనం ఇన్నాళ్ళు చేసిన పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఏబీసీస్ తో సమానము. ఆ ఏబీసీస్ నేర్చుకుంటే కానీ మీరు ఇక్కడ వరకు రాలి. సో ఈ రోజున మీరు ఇక్కడ వరకు వచ్చి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అంటే మీరు చేసే ఇన్నాళ్ళు నేర్చుకుంటున్న విషయాల మూలంగానే మీరు ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చాక నేను ఏబీసీలే పట్టుకుంటాను అంటే కుదురుతుందా? అవ్వదు కదా. సో ఇక్కడి నుంచి మీరు ముందుకు వెళ్ళాలి. సూర్యుడు చంద్రుడు అగ్ని, వీటిని ఎలా కలపడం, ఈ మూడు మన దగ్గరికి ఎలా వస్తాయి అని చెప్పే విద్యయే లలితా సహస్రనామం అని చెప్తున్నారు మాస్టర్ గారు. మాస్టర్ గారు ఇంకేమంటారంటే, చాలా సహస్రనామాలు నేను చదివాను, ఏ సహస్రనామానికి రహస్యనామ స్తోత్రం అని లేదు. ఎందుకు లేదంటే మిగతావన్నీ ఏంటంటే డైరెక్ట్ గా అర్థమైపోతాయట. డైరెక్ట్ గా అర్థమయ్యేవే, దానికి వేరే భాష నేర్చుకోవాల్సిన పని లేదు. అంటే అది చదువుతుంటే మనలోకి దిగిపోయేంత కెపాసిటీ ఉన్నవి మిగిలిన సహస్రనామాలు. కానీ లలిత విషయం అలా కాదు అని చెప్తూ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనం ఇంగ్లీష్లో ఒక నావెల్ చదవాలి అంటే నవలలో ఉండేది మామూలు భాషే కాబట్టి మనకి ఇంగ్లీష్ వస్తే ఆ నావెల్ మనకి అర్థమైపోతుంది. కానీ ఇంగ్లీష్లో కెమిస్ట్రీ చదవాలంటే ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన కుదరదు, ఎందుకంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ రావాలి. అలాగే సంస్కృతం వచ్చినంత మాత్రాన వేదాలు అర్థం కావు అంటారు కదా. సంస్కృతం వచ్చేస్తే నాకు వేదాలన్నీ నేను చదవగలను అనలే మనము. సంస్కృత భాషకి వేదాలలో ఉన్న సంస్కృతానికి అసలు సంబంధమే లేదు అని అంటారు. ఎందుకు? వేదాలలో చాలా అంతరార్థం ఉంటుంది కాబట్టి. ఇంకోసారి చూద్దాం దీన్ని. మామూలు ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు కెమిస్ట్రీలో ఉన్న ఇంగ్లీష్ చదవటం వలన కెమిస్ట్రీని
అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కెమిస్ట్రీ సబ్జెక్టు రాదు కనుక, ఒక్క ఇంగ్లీషే వచ్చు కనుక. మనం ఇదంతా దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే లలితా సహస్రనామం యొక్క అంతరార్థం, విశిష్టత గురించి చెప్పుకోవడానికి ఈ విషయం ద్వారా చెప్పుకుంటున్నాం. సో గురువులకి ఎలాంటి శక్తి ఉంటుందంటే, వారికి సంస్కృతం రాకపోయినా కూడా సంస్కృతంలో రాసిన ఆధ్యాత్మిక విషయాలను ఒక అద్భుతమైన వ్యాఖ్యానం కూడా ఇవ్వగలరు. ఏ సంస్కృతాన్ని చదువు రాకపోయినా కూడా ఆధ్యాత్మిక విషయం వచ్చేసిందంటే సంస్కృతంలో ఉన్నా కూడా చెప్పేయగలరు గురువులు అని చెప్తూ షిరిడి సాయి ఎగ్జాంపుల్ని ఎలా చెప్పారు అంటే, ఒకసారి నాన్న మా భగవద్గీతలో ఉన్న శ్లోకం చదువుతూ ఉంటే కార్డు వత్తుతూ స్వామికి సాయి అడుగుతారట, నానా నువ్వు ఏం చదువుతున్నావు అని. మీకు అర్థం కాదులే స్వామి, ఇది సంస్కృతంలో ఉంది అంటాడట నాన్న. ఇది ఒకసారి నాకు చదివి వినిపించు అంటే చదివి వినిపిస్తాడు భగవద్గీత శ్లోకము. అప్పుడు స్వామి దాని అర్థం ఈజీగా చెప్పేస్తారు. కానీ మరి స్వామి చదువుకోలేదు కదా, అసలు సంస్కృతమే రాదు, చదువుకోలేదు, కానీ దాని అర్థం చెప్పేశారు. ఎందువలన ఆ శక్తి వచ్చింది స్వామికి, ఏ గురువుకైనా అంటే, అగ్ని విద్య తెలుసున్నటువంటి వ్యక్తికి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థత అనే ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది లేకపోతే ఆ వ్యక్తి సంధ్యోపాసకుడు కాదు. ఇందా నుంచి మనము సంధ్య గురించి చెప్పుకుంటున్నాం, అగ్ని విద్య గురించి చెప్పుకుంటున్నాం. సో సంధ్యోపాసకులందరూ ఋషులే అని చెప్తూ, కానీ ఋషులు చేసే సంధ్యోపాసనకి మీరు చేసే సంధ్యోపాసనకి సంబంధమే లేదు అని చెప్పారు మాస్టర్ గారు. ఎందుకంటే మనకు సంధ్యోపాసన చేసిన, సంధ్యావందనం చేసిన అగ్నిని పుట్టించలేము అని చెప్తున్నారు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లలితా సహస్రనామాల యొక్క మహిమ గురించి, లోపల దాగిన అగ్నిని గురించి. లలితా సహస్రనామాలు అంటే అమ్మవారి నామాల యొక్క స్థుతిగా మనకి ఇవ్వబడింది కదా, అమ్మవారి నామాలు అనుకుంటాం మనం. కానీ అమ్మవారి నామాల ద్వారా ఎంతో రహస్య విద్య అందులో దాచబడి ఉన్నది. అలాగే సౌందర్యాన్ని తీసుకుంటే అమ్మవారి మహిమా వైభవాల గురించి తెలియచేస్తుంది. అది కూడా పైకి చదవగానే వచ్చే విద్య కాదు. శివాగ్నవు చుక్వంతః సురవికృత ధారాహుతిశతే అన్నప్పుడు ఆకుతులు వేస్తారు అనే పై మీనింగ్ కాదు, దానిలో కూడా ఎంతో అధికారాలు. అలాంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాం తర్వాత. సో సౌందర్య లహరి కానీ లలిత విద్య కానీ అది ఒక రహస్య విద్య. కాబట్టి సౌందర్య లహరి కూడా మనం అగ్ని విద్య ద్వారా ఉపాసిస్తాము. ఈ విషయాలు చెప్తూ మాస్టర్ గారు ధునివాలా బాబా గురించి మెన్షన్ చేశారు. ధునివాలా బాబా ఎప్పుడు అగ్నిని పక్కన పెట్టుకుంటారు, ధుని ద్వారానే ఆయన మ్యాజిక్స్ అన్ని చేస్తారని చెప్తూ, ఆయనకి మూడు వచ్చినప్పుడు కూడా అల్లా కూడా ఆయన చనిపోతూ ఉండేవారు. డబ్బు లేని వారికి ఇసుక చేతిలో వేస్తే అదేమో బంగారు కణికలుగా మారుతూ ఉండేది. తర్వాత ఒక ఖరీదైన షాల్ ఎవరో ఇస్తే అది బాబా ధునిలో వేసేసాక అతను అయ్యో షాల్ ధునిలో వేసేసారని అనుకుంటూ ఉంటే ఆయన అగ్నిలో నుంచి ఆ షాల్ తీసిస్తారు. ఇలా ధునివాలా బాబా ఎగ్జాంపుల్స్ చెప్పారు. కాబట్టి అగ్ని విద్య అంటే ఏదో ఆషామాషిగా కొన్ని ఇటుకలు పెట్టేసి 4 సమితలు వేసేసి యజ్ఞం చేయడం కాదు. అగ్ని విద్య అంటే అసలైన అవగాహన మనకు లేదు. లలితా సహస్రనామంలో ఉన్న సూర్య చంద్ర అగ్ని అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ మనం ఏ సూర్యుడి గురించి మాట్లాడుకుంటున్నామో తెలియాలి, ఏ అగ్ని గురించి మాట్లాడుకుంటున్నామో తెలియాలి. అగ్ని విద్య అంటే శబ్దములను ఉపయోగించుకునేటటువంటి విద్య. పదములు పదార్థములుగా మారాలి. అందుకని ఈరోజు ఫస్ట్ ఈ పాయింట్ చెప్తున్నాము. పదము పదార్థములుగా మార్చే విద్య. అగ్ని విద్యలో శబ్దములు పదార్థములుగా మారుతాయి. అగ్ని విద్య అంటే శబ్దములను ఉపయోగించే విద్య. ఇదే విషయాన్ని మాస్టర్ గారు నిన్న మేడం ప్లావెట్స్ కి గురించి చెప్తున్నప్పుడు మీరు కూడా శబ్దం నుంచి వచ్చిన వారి అని చెప్పారు మాస్టర్ గారు. మీరు ఇదివరకు శబ్దముగా ఉన్నారు, మంత్రాలుగా ఉన్నారు. ఆ మీరే కాలచక్ర భ్రమణంలో పదార్థముగా శరీరముగా మారారు అని చెప్పారు.
కాబట్టి మనకి టైం ఇంతే ఉంది కాబట్టి పదము పదార్థముగా మారాలి. అగ్ని విద్య ద్వారా శబ్దములు పదార్థములుగా మారుతాయి. అగ్ని విద్య అంటే శబ్దములను ఉపయోగించే విద్య. ఇప్పటివరకు చెప్పుకున్నాము. మిగిలిన సాయంత్రం. ఏ గురుదేవ్.